హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ రాణి వ్లాగ్స్. ఇవాళైతే నేను మిల్లెట్ నూడిల్స్ చేస్తున్నాను. స్లో ఫామ్ వాళ్ళది. పిల్లలందరికీ చాలా ఇష్టం కదా, నూడిల్స్ నూడిల్స్ అని అడుగుతూనే ఉంటారు కదా. సో మనం ఆ నూడిల్స్ ఇవ్వాలన్నా పిల్లలకి ఎక్కువ పెట్టాలన్నా భయంగా, ఎందుకంటే ఎక్కువ మైదా, బయటదంతా మైదా కదా అని. సో అలా ఏం కాకుండా పిల్లలు అడగగానే మనం చేయించేటట్టు మిల్లెట్ నూడిల్స్ అయితే చాలా హెల్దీ కదా, మిల్లెట్స్తో చేస్తారు కాబట్టి. సో నేను ఇవాళైతే అదే చేస్తున్నాను. అది ఎలా చేయాలో చూసేద్దాం. మీరు కూడా మీ పిల్లలకి మైదాతో అట్లాంటి నూడిల్స్ కాకుండా ఇట్లా మిల్లెట్ నూడిల్స్ ఇట్లాంటివి అయితే పెట్టడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ అయితే కనుక నేను ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ బాయిల్ చేసుకున్నాను. అందులో ఇప్పుడు ఈ మిల్లెట్ నూడిల్స్ ఉన్నాయి కదా, ఈ నూడిల్స్ అయితే వేసాను. ఒక 90% దాకా కుక్ అయ్యేలా చూసుకున్నాను. ఆ తర్వాత వెంటనే స్ట్రైన్ చేసేసాను. ఒక గ్లాసు చల్లటి వాటర్ కూడా పోసుకొని స్ట్రైన్ చేసేయాలి, ఎందుకంటే ఆ వేడి మీద మెత్తగా అయిపోకుండా ఉంటాయి. సో ఇప్పుడైతే ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని అందులో వెజిటేబుల్స్ నేనైతే ఆనియన్, క్యారెట్, క్యాప్సికమ్ వేస్తున్నాను. మీ ఇష్టం, మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉన్నా వేసుకోవచ్చు. అంటే క్యాబేజ్, గ్రీన్ పీసు, మష్రూమ్, స్వీట్ కార్న్ ఇలాగా మీ దగ్గర ఉన్నవి, మీ పిల్లలు తినగలిగినవి అవన్నీ అలా వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే ప్రస్తుతానికి క్యారెట్, క్యాప్సికమ్ అలా ఉంది కాబట్టి అవి రెండే తీసుకున్నాను నేనైతే. ఫస్ట్ అయితే ఆనియన్ వేసుకొని కొంచెం ఫ్రై అవనిచ్చాను. ఆ తర్వాత క్యాప్సికమ్, క్యారెట్ ఇవి పెద్దగా ఏం ఫ్రై అవ్వక్కర్లేదు, కొంచెం కచ్చపచ్చగా అంటారు కదా, అట్లా ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఇందులో స్టేజ్లో కొంచెం నేను చిన్నులపాయలు ఒక 2-3 తీసుకొని కొంచెం కచ్చాపచ్చగా దంచి వేసుకున్నాను, ఎందుకంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది కొంచెం. సో అలానే ఆ నూడిల్స్లో వాళ్ళే కొంచెం మసాలా పౌడర్ అయితే ఒకటి ఇస్తారు. సో ఆ మసాలా పౌడర్ కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాను. ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం ఆల్రెడీ చల్లగా చేసుకున్నాం కదా నూడిల్స్. సో ఆ నూడిల్స్ని ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆ వెజిటేబుల్స్కి పట్టేలాగా ఈ నూడిల్స్ మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఇందులో నేను ఒక్క స్పూను సోయా సాస్ వేసుకున్నాను, ఎందుకంటే పిల్లలకు కొంచెము స్ట్రీట్ ఫుడ్ ఫ్లేవర్ వస్తుంది కదా అని వేసుకున్నాను. ఇది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. సో ఆ సాస్ కూడా అన్నిటికీ ముక్కలకి, క్యారెట్ పీసెస్కి, వాటికి నూడిల్స్కి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా అంతే, మిక్స్ చేసుకుంటే ఎమ్మీ ఎమ్మీ నూడిల్స్ అయితే రెడీ అయిపోతాయి. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీ పిల్లలకైతే మంచిగా నచ్చుతుంది. నేను ఇంకా సర్వ్ చేసుకోవడమే ప్లేట్లో. సో ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.